తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలేంటి? వైసీపీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందా? సంక్షేమం అభివృద్ధిని ప్రభుత్వం బ్యాలెన్స్ చేస్తుందా? విభజన హామీలు ఇప్పుడైనా నెరవేరుతాయా? వీటితో పాటు మరిన్ని విషయాలపై మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మనతో ఉన్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040223490015, 040223490016. అలానే వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్ 8006036036. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్యూ. సో ఊహించని విజయం ఇది నిజంగానే. సో నెక్స్ట్ బీజేపీ ఎలాంటి స్టెప్స్ వేయబోతుంది? ఊహించని విజయం అనకంటే కూడా ఊహించిన విజయం అని మాత్రం గట్టిగా ఊహించిందే, కానీ భారీ విజయం ఊహించిందా? ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని చూస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో చూసినటువంటి కూడా అతిపెద్ద మెజారిటీలు కాబట్టి దీన్ని మనము అంటే ప్రజలు ఇచ్చినటువంటి అతిపెద్ద తీర్పుగా పెద్ద మార్పుగా దీన్ని చూడాలి తప్ప మనం విజయంగా దీన్ని చూడడానికి వీల్లేదు. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజలు మంచి రాజకీయం కావాలని కోరుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉపయోగపడదు అని అనుకున్నారు. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధమని నమ్మారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా రాష్ట్రానికి చెడు చేస్తాయని కోరుకున్నారు. అందువల్ల తప్పనిసరి మనం చూస్తే నేను కూడా ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో నా నియోజకవర్గానికి ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన ట్రైన్లో రద్దీతో కూడాను, బస్సుల్లో గాను, సొంత కార్లు వేసుకొని, వెహికల్స్ వేసుకొని నానా బాధలు పడి లారీలు ఎక్కి జీపులు ఎక్కి వచ్చి ఓట్లు వేశారు. ఎవరు ఆర్గనైజ్ చేయాలి దీన్ని? మేమెవరు కూడా దీన్ని అనుకోలేదు, ఆర్గనైజ్ చేయలేదు. మేము నిజంగా మామూలుగా ఇంతకుముందు అంటే ఎలక్షన్లో బయట ఊర్లో ఉండి పిలిపించేవాళ్ళం, పిలిపించి ఓట్లు వేయించుకునే పరిస్థితి. ఈసారి అది కూడా జరగలేదు, అంత టైం కూడా లేకుండే మాకు. కానీ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఊర్లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున నిలబడి చేయడం, బయట నుంచి కూడా వచ్చి ఓట్లు వేయడం, ఇవన్నీ ఆలోచన చేస్తే ప్రజలు ఎంత పెద్ద తీర్పునిచ్చినారో, ఎంత డిసైడెడ్ ఉన్నారో ఎలక్షన్లకు ముందే మనకు అర్థమవుతా ఉంది. రైట్. కానీ ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు అని. దానిపై మీ కామెంట్ ఏంటి? దాడులు అన్నవి ఎక్కడ లేవండి. ఇప్పుడు మనం చూసాం ఎన్నికలైన తర్వాత కౌంటింగ్కు ముందు మధ్య జరిగినటువంటి పల్నాడు ఏరియాలో మాత్రమే జరిగినటువంటి కొన్ని దాడులు తప్ప రాష్ట్రంలో ఎక్కడా కూడా పెద్దగా దాడి. ఇప్పుడు అత్యధికంగా ఫ్రాక్షన్ ఉన్నటువంటి ఏరియా మా కర్నూలు జిల్లా, లేదా మా పక్కన ఉన్న జిల్లా కడప జిల్లా, నంద్యాల, ఈ ప్రాంతంలో ఎక్కువగా గొడవలు జరగాల. ఫ్రాక్షన్ ఉన్న ఏరియాలు ఒకరినొకరు దాడులు జరిగిన అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కానీ అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరగకుండా మేనేజ్ చేయగలిగినాం మేము. ప్రజలు అంటే కొన్ని చోట్ల పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఏదైనా జరిగి ఉంటాయేమో తప్ప కక్ష రాజకీయాలు చేయాలనే ఆలోచన కూటమిలో ఉన్న ప్రభుత్వానికి కానీ కూటమిలో ఉన్న పార్టీలకు కానీ ఎక్కడా లేదు. అంతెందుకు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా అన్ని నియోజకవర్గాల్లో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. రెండవది కూల్చివేతలు అంటే మీ గతంతో పోల్చితే కక్షతో కూడుకున్నటువంటి కూల్చివేతలు కాదు, ఇవి చట్టబద్ధమైనటువంటి కూల్చివేతలు. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం, నా నియోజకవర్గం ఆదోని నియోజకవర్గం కర్నూలులో నేను చూస్తే కూడా ఎన్నో అక్రమ కట్టడాలు కనబడతా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గత 10 ఏళ్లుగా అడ్డగోలుగా తమ చెప్పిందే వేదం అన్నట్టుగా, చేసిందే చట్టం అన్నట్టుగా వీలైనంత వరకు కూడా ఎన్ని అక్రమాలు చేయగలమో అన్నీ చేశారు. ఆ విధంగా అవినీతి చేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రజల ఆలోచనలతో సంబంధం లేకుండా కేవలం డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా చేసుకున్నటువంటి అక్రమ కట్టడాలు అవన్నీ కూడా. వీటిల్ని అక్రమ కట్టడాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే కట్టడాలని, లేదా చట్టబద్ధం కానటువంటి కట్టడాలని కూల్చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశమే. చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఎక్కడా కూడా కక్షతో కూడుకున్నటువంటి కూల్చివేతలుగా, కక్షతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయట్లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిందే. రైట్. మనకు కాల్ ఉన్నారు, రాజేంద్ర న్యూజెర్సీ నుండి కాల్ చేశారు. రాజేంద్ర గారు నమస్కారం. పార్థసారథి గారు నమస్కారం సార్, చెప్పండి సార్. నమస్కారం అండి, నేను ఆదోని అండి, మాది ఇప్పుడు న్యూజెర్సీలో ఉంటున్నాము. అండ్ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఎన్నికైనప్పటి నుంచి మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో ఫాలో అవుతున్నాం, చూస్తున్నాం మీరు చేసే పనులు అన్నీ.
సో నాది ఒకే ఒక రిక్వెస్ట్ అండి, పాత రాజకీయ నాయకులతో పోలిస్తే కొత్తగా మీరు వచ్చినప్పుడు మాకు కొంచెం ప్రత్యామ్నాయంగా వేరే ఒక లీడర్ వచ్చారు, ప్రజల బాధలు వినే, ప్రజలతో మాట్లాడే ఒక లీడర్ వచ్చారని చాలా ఆనందంగా అనిపించిందండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి అది ఏమి చేంజ్ చేయకుండా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండేసి ప్రజలతో ఉండి ప్రజల యొక్క వాళ్ళ బాధలు అన్నీ తెలుసుకుని వాళ్ళకి చేయగలిగిన సహకారం చేయాలని నా విజ్ఞప్తి అండి. రాజేంద్ర గారు ధన్యవాదాలు. ఎక్కడో న్యూజెర్సీలో ఉండి మీరు పుట్టిన ఊరు ఆదోని గురించి ఆలోచన చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అయ్యా, మీరు నన్ను చూశారు, ఎలక్షన్లు ముందు ఎలా ఉన్నానో ఎలక్షన్ల తర్వాత కూడా అలాగే ఉన్నాను. ఎలక్షన్ల తర్వాత కూడా నా వ్యవహారంలో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, నేను ప్రజలతో మమేకమవుతున్న విధానంలో కానీ ఎక్కడా మార్పు లేదు. నేను ప్రజలు ఇప్పుడు ఆదోనిలో ప్రజలు మీరు ఎంత కరుడు కట్టినటువంటి అక్కడ ఫ్రాక్షనిస్టులు ఉన్నప్పటికీ కూడా అవినీతి పరులను కాదని చెప్పి, దౌర్జన్యాల్ని, రౌడీజాన్ని, కబ్జాదారుల్ని కాదని చెప్పి నాకు మార్పు కోసం ఓటేశారు ఆదోని ప్రజలు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి అవన్నీ ఇవ్వడానికి సర్వశక్తులు ఒడ్డి నేను వాళ్లకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను పాత రాజకీయాన్ని మళ్ళీ తీసుకొని రానని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను రౌడీ రాజకీయం, కబ్జా రాజకీయం, బెదిరింపు రాజకీయం, ఏదో అన్యాయం చేసే రాజకీయం, లంచగొండితనంతో రాజకీయం, లేదా అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయం, కేవలం సంపాదన కోసమే ఉండే రాజకీయాన్ని ఎప్పటికీ చేయనని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఉన్నంతలో నాకు ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల ఉద్యోగం, నేను ఆ నియోజకవర్గంలో ఎన్నికైన తర్వాత మొదటిసారి చెప్పాను, నాకు 5 సంవత్సరాల ఉద్యోగాన్ని ఇచ్చారు ఎమ్మెల్యేగా. ఈ 5 సంవత్సరాలు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వినియోగిస్తానని వాళ్ళందరికీ హామీ ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి తప్పనిసరిగా మీ అంచనాలకు తగ్గట్టుగా నేను ఆ నియోజకవర్గాన్ని, ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదోని ప్రజల రుణం తీర్చుకుంటానని మాత్రం గట్టిగా చెప్తాను. రైట్, మరో కాల్ ఉన్నారు. మనోహర్ కెనడా నుండి కాల్ చేశారు. మనోహర్ గారు. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ వికసిత ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్ అబౌట్? అంటే అందులో ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి? ఈ 5 years లో ఏం చేస్తారు? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఆఫీస్ ఒకటి 1000 రూపీస్ 33 years లీజ్ అని చెప్పేసి వింటున్నాం. పర్ ఇయర్ 1000 రూపీస్ లీజ్ అంట. అంటే ఇలాగా మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ లేకపోతే మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మామూలుగా దొంగతనం చేస్తే పోలీసులు కోటింగ్ ఇస్తారు కదా, 4 రోజులు 5 రోజులు అక్కడ లోపలికి తీసుకెళ్లి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళకి పోలీసుల కోటింగ్ ఏమైనా ఉండదా అండి? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అసలు? అంటే వీళ్ళు సమాజానికి చాలా పెద్ద ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు దేశానికి ప్రమాదం. ఇలాంటి వాళ్ళకి పోలీసుల కోటింగ్ ఎందుకు ఉండదు? మామూలు చిన్న చిన్న దొంగలను మాత్రం 4 రోజులు కొడతారు పోలీసులు. ఇలాంటి పెద్ద దొంగలను ఎందుకు కొట్టరు? సార్, మనోహర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు. మొట్టమొదటిది వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ని వీలైనన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మనం పెట్టుకున్నటువంటి పేరు వికసిత ఆంధ్రప్రదేశ్ అని. ఒకప్పుడు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, ఎమ్మెల్యేగా మేము ఎప్పుడు ఎన్నికల్లో చెప్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు, అలాగే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కూటమి సర్కారు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని పారదర్శకంగా ప్రజలకు చేర్చే విధానాన్ని మేము ఎప్పుడు కూడా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని నిధులు వచ్చినా సరే ప్రజలకు లెక్క చెప్పేది కాదు. ఎవరన్నా మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా టీవీల్లో కూర్చొని అడిగితేనో, మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తే మా మీద కేసులు పెట్టేవాళ్ళు. మా మీద ఎన్ని కేసులు పెట్టారు మీకు చెప్పలేను, అన్ని కేసులు పెట్టి మమ్మల్ని వేధించారు. ఎందుకంటే ప్రశ్నిస్తే చాలు పోలీస్ కేసు పెడతామని ఏదో రకంగా సైకలాజికల్గా మమ్మల్ని బెదిరించడానికి చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా. దాంతో కొంతమంది అలాంటి ధైర్యంగా ఉన్న వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు వాయిస్ తగ్గించుకొని సైలెంట్గా ఉండేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా
వికసిత ఆంధ్రప్రదేశ్తో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయమైనా నిధులైనా సరే హక్కుగా రావాల్సినటువంటి వాటా అయినా సరే పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖర్చు పెడుతూ దాన్ని ప్రజలకు చేర్చే విధానాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందే ఆలోచన విధానం. రెండవది రిషికొండ ప్యాలెస్ గురించి అడిగారు. రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలని తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడన్నా మనం ఊహించామా భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటాడని, దాంట్లో ఒక బాత్ టబ్బు 35 లక్షలు ఉంటుందని, ఒక కమ్మోడు 30 లక్షలు ఉంటుందని, లేకపోతే ఒక బాత్రూమ్ ఖరీదు 1 కోటి రూపాయలు ఉంటుందని ఎవరినో ఊహించగలమా? ఇట్లాంటివన్నీ ఆ విలువైన వస్తువుల్ని చూస్తే మనకే దిమ్మ తిరిగిపోయే పరిస్థితి ఉంటుంది. మీడియాలో మీరు చూశారు, వేల లక్షల మంది, కోట్ల మంది దాన్ని వీక్షిస్తూ ఉన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్ మీడియా కాదు, సోషల్ మీడియా కాదు, నేషనల్ మీడియాలో కూడా విపరీతమైన చర్చలు. నేను మొన్న ఒకసారి ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఏమై ఆ ప్యాలెస్ గురించి నువ్వు చూసావా, ఎవరు చూశారు అని దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు నేషనల్ మీడియాలో ఉన్న, ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా. అంత విచిత్రమైన పరిస్థితి. దాన్ని ఏం చేయాలో కూడా ఇప్పుడు పాలుబోని పరిస్థితి. అంత ఖరీదు అయిన డబ్బులు అంటే ప్రజాధనం అండి. అది ఎవరి డబ్బులు అంటే ఆయన సొంత డబ్బులతో కట్టుకొని ఉండొచ్చు. ఆయన అంటే దేశంలోనే బాగా ధనవంతుడైనటువంటి చీఫ్ మినిస్టర్ కదా ఆయన అఫిడవిట్లోనే చెప్పారు. ఆయన అఫిడవిట్లో చెప్తా ఉన్నారు, దేశంలోనే ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబంలో. మరి ఆయన సొంతం కట్టుకొని ఉండొచ్చు అటువంటి ఇల్లుని ప్రభుత్వ డబ్బుతో. అంటే ప్రజల డబ్బుని దుర్వినియోగం చేసి కట్టినటువంటి ఆ ప్యాలెస్ అది. దాన్ని నిజంగానే ప్రజలే నిర్ణయం చేయాలా. మీలాంటి మేధావులు, ఆలోచనా పరులు దాన్ని ఏం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన ఇంకొక పెద్ద అక్రమం ఏంటంటే అన్ని జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల పోలీస్ గ్రౌండ్స్ని, కొన్ని చోట్ల మున్సిపాలిటీకి సంబంధించిన గ్రౌండ్స్ని, కొన్ని చోట్ల పార్కులకు సంబంధించిన ప్రదేశాలని, ఎక్కడ అత్యంత విలువైన ఖరీదైన స్థలాలు ఉంటాయి ఊరు మధ్యలో, ఇప్పుడు కాకినాడ మధ్యలో, విజయవాడ మధ్యలో, కర్నూలు మధ్యలో, కడప మధ్యలో, అన్ని ఊర్లలో సిటీ సెంటర్లో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలాల్ని అతి తక్కువ లీజు, సంవత్సరానికి 1000 రూపాయలు 2000 రూపాయలు లీజు ఇచ్చి అట్లా 33 సంవత్సరాలు 99 సంవత్సరాలు లీజుల్లాగా క్రియేట్ చేసుకుని దాంట్లో ఖరీదైన బిల్డింగులు కట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలని పేరు పెట్టుకున్నారు. ఇది ఎవరబ్బ సొత్తు మనకు నిజంగా అర్థం కాదు. వీటిల్ని ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఇప్పుడే మేడం గారు అడుగుతూ ఉన్నారు, మీరు కక్ష చేస్తారా రాజకీయ? ఏమంటే ఇట్లా అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్ని, సగంలో ఉన్న బిల్డింగ్ని కూల్చేస్తే వెంటనే అక్రమం అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోస్టు పెడతా ఉన్నారు. రేపు వెళ్ళి మీరు చెప్తా ఉన్నారు చిన్న దొంగను కూడా పట్టుకొని కొడతారండి. జగన్మోహన్ రెడ్డి లాంటి కరుడు కట్టినట్టు నేరస్తుడిని మీరు కొట్టరా తిట్టరా అంటే పొరపాటున ఆయన కొడితే తిడితే లేకపోతే మళ్ళీ జైల్లో పెడితే మళ్ళీ విపరీతమైన సింపతి వచ్చి ప్రజల్లో మధ్య తిరిగి కన్నీళ్లు గార్చి అందరి నెత్తి మీద చేయి పెట్టి మళ్ళీ ఒకసారి అందరి నెత్తి మీద ముద్దు పెట్టి మళ్ళీ ఆయన సీఎం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి నేరస్తుల పట్ల, ఇటువంటి రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. మొదట వీళ్ళు చేసిన అన్యాయాలను ప్రజల ముందు పెట్టకుండా, కోర్టుల ముందు పెట్టకుండా చట్టపరంగా వాళ్ళని శిక్షించడం సాధ్యం కాదు. కాబట్టి అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి. ఇప్పటికే 42 కేసులలో ముద్దాయి ఆయన. 5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా కోర్టుకు పోలేదు ఆయన. ఏమని అంటే నేను సీఎం బిజీగా ఉంటాను, నా ప్రజల సమస్యలతో కుదరదని 5 ఏళ్లుగా ఒక్కసారి కోర్టుకు పోలేదు. మరి ఇటువంటి చట్టపరమైనటువంటి లొసుగుల్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి నేరస్తులందరూ కూడా రాజకీయ ముసుగులో ఉంటారు. వీటిల్ని ఎలా ఛేదించాలన్నది కూడా చట్టానికి కానీ, న్యాయానికి కానీ, మనలాంటి చదువుకున్న వాళ్ళకి కానీ ఇవన్నీ పెద్ద సవాలుగా ఈరోజు సమాజంలో నిలబడిందండి. మరో కాల్ ఉన్నారు, మనోజ్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. మనోజ్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, మీరు అధికారంలోకి వచ్చినందుకు. మోడీ గారికి 3వ ప్రధాని అయినందుకు, మళ్ళా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినందుకు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అండి, రాష్ట్రం ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. చాలా మంది 20 సంవత్సరాలు అంటున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ రకంగా మద్దతు ఇస్తుంది? అంటే స్పెషల్ స్టేటస్ కానీ, ఆ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కానీ, వైజాగ్ కారిడార్, ఇవన్నీ ముగిసిన అధ్యాయాలే. కానీ ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, క్యాపిటల్ కి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది అనేది నా ప్రశ్న అండి.
వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయిందన్నది మాత్రం వాస్తవమే. ఇది అందరూ గుర్తించినారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున కూటమికి మద్దతు పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి మాకు అధికారాన్ని చేతిలోకి ఇచ్చారు. ఇప్పుడు బాధ్యత కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత డెఫినెట్గా ఉంది. మీరు గమనించే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా చాలాసార్లు ఈ రాష్ట్రానికి సాయం చేసే ప్రయత్నం చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. చాలా మమ్మల్ని విమర్శించారు కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు సాయం చేస్తూ ఉన్నారు, ఎందుకు సాయం చేస్తున్నారు, వాళ్ళకి లోపాయికార ఒప్పందం ఉంది, అది ఇదని చెప్పేవాళ్ళు. నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను, ఏమండి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటువంటి అవినీతికి కానీ వాళ్ళు చేసే తప్పుడు పనులకి ఎప్పుడూ సమర్థించే ప్రశ్నే లేదు. కాకపోతే వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి లేదా సాయంగా రావాల్సినటువంటి నిధులు ఆగిపోతే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సాయం చేయాల్సిన పరిస్థితి. మేము కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉంటాము అనే విషయాన్ని కూడా చెప్పాను నేను. తర్వాత ఆ ఆరోపణలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి వీలైనంత సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మేము కూడా బాధ్యులుగా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిజ్ఞలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళం. సో తప్పనిసరిగా మీరు రాబోయే రోజుల్లో చూస్తాను. నేను ఈ అంశము ఆ అంశము అని చెప్పలేను, కానీ ప్రతి ఒక్క అంశాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అన్ని మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి ఇప్పుడు మనకు సుమారుగా 25 మంది మంత్రులు, 24 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ 24 మంత్రులు నిర్వహించేటువంటి అన్ని శాఖల్లో కూడా తప్పనిసరిగా ఇతోధికంగా బ్రహ్మాండమైన నిధులు ఇక్కడికి తెప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మాత్రం మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నానండి. రైట్. సో కూటమితో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు, కానీ బీజేపీ సొంతంగా ఎదగడానికి బలపడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే సొంతంగా ఎదగడం వల్లనే బలపడుతుంది. సో మేము కూడా మమ్మల్ని విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కసారి 8 సీట్లతో ఈసారి 8 ఎమ్మెల్యేలు 3 ఎంపీలతో మాత్రమే మేము ఈరోజు చట్టసభల్లో ఉన్నాం. దీన్ని కనీసం వచ్చే ఎన్నికలకైనా సరే పెద్ద ఎత్తున బలాన్ని సమీకరించుకొని పెద్ద పార్టీగా అవతరించాల్సిన అవసరాన్ని కూడా మా పార్టీకి తెలుసు. సో ఆ పని కూడా చేస్తాం సంస్థాగతంగా, అంటే పార్టీ పరంగా బలపడుతూనే ప్రభుత్వంలో ప్రజల్లో విశ్వాసాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. అది మా భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య, దాంట్లో ఏం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో చూస్తారు, పార్టీని బ్రహ్మాండంగా మేము ఆల్రెడీ పని మొదలుపెట్టాం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీని విస్తరించడం, పార్టీని బలోపేతం చేయడం, లేదా ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిన వాళ్ళని ఏదో విధంగా గౌరవించుకోవడం, ఈ పని మొదలుపెట్టాం. కాబట్టి రాబోయే రోజుల్లో 1 సంవత్సరంన్నరలో మాకు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆ సమయానికల్లా కూడా మీరు ఎంతో మార్పు భారతీయ జనతా పార్టీ బలపడిందన్న విషయాన్ని మీకే అర్థమవుతుంది. రైట్. మరో కాల్ ఉన్నారు, రమేష్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. రమేష్ గారు. హలో, హాయ్ పార్థసారథి గారు. సార్ చెప్పండి సార్. మీకు కంగ్రాచులేషన్ సార్, ఎమ్మెల్యేగా ఆదోనికి గెలిచినందుకు. సో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. సో ఆదోని టౌన్ లో మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. అందులో మెయిన్ గా మనకు రోడ్స్ కానీ, ట్రాఫిక్ కానీ, ఒక బ్రిడ్జ్ ఇష్యూ ఉంది సార్. మరి బైపాస్ కూడా మనకు ఆదోనికి లేదు సార్. సో దాన్ని మీరు కొంచెం దృష్టి పెట్టి కొంచెం వర్క్ చేయించాలని కోరుకుంటున్నాం సార్. అలానే మనకు ఆదోని అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో దానికి మనకి ఈ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ, రోడ్డు డెవలప్మెంట్ ఇవన్నీ బాగా జరిగితే సో మనకి ఆదోని అనేది కొంచెం అభివృద్ధి చెందిన టౌన్ గా ఉంటుంది. సో మీరు దీన్ని కొంచెం దృష్టి పెట్టాలి, మీ టెన్యూర్ లో దీన్ని బాగా డెవలప్ చేయాలి. సో డెవలప్డ్ ఆదోనిగా చూడాలని అనుకుంటున్నాం సార్. ధన్యవాదాలు రమేష్ గారు.
మీరు మీ సొంత గడ్డ మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలకు నా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీలాంటి వాళ్ళందరూ కూడా, ఎన్ఆర్ఐలందరూ కూడా వివిధ దేశాల్లో ఆదోనిలో పుట్టి పెరిగి ఆదోనితో అనుబంధం ఉండి వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి మీరు ఇండియాకి వచ్చినప్పుడు ఆదోనిని విజిట్ చేయండి, ఆదోనిలో జరుగుతున్న అభివృద్ధిని చూడండి. ఆదోని ఇప్పటిదాకా నలిగిపోయింది, బాగా చితికిపోయిన ఆదోనిని నేను పునర్నిర్మించడానికి నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అక్కడ ప్రజల సహకారం తీసుకుంటున్నాను. వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ ఆదోనితో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడాను తప్పనిసరిగా ఈ యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవాలని, తప్పనిసరిగా మీ ఆలోచన విధానం, మీరు చేసేటువంటి ఎఫర్ట్స్, మీకున్న తెలివితేటలు లేదా మీకున్న అనుభవం కూడా ఆదోనిని అభివృద్ధి చేయడంలో మేము ఉపయోగించుకుంటామని మేము తప్పనిసరిగా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. దయచేసి మీరు ఎప్పుడు వచ్చినా ఇండియాకి నా నెంబర్ తీసుకోండి, నన్ను కలవండి. ఆదోన్లోనే ఉంటాను నేను, కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాను, మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటాను. మీరందరినీ కలిసి మనమందరూ కలిసి ఆదోనిని అభివృద్ధి చేసుకుంటామనే నమ్మకం నాకుంది. రెండవది, మీరు చెప్పినట్టుగా రోడ్స్ బాగా ఇరుగ్గు అయిపోయినాయి. రోడ్స్ వైడనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ఇవన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బైపాస్కు సంబంధించిన ప్రధాన సమస్య ఉంది. బైపాస్ బాధితులు అని ఒక 900 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. అంటే మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి బైపాస్ ఒక రకంగా ఉంది, ఇప్పుడు వస్తున్నటువంటి బైపాస్ ఇంకో రకంగా ఉంది. మాకు అన్యాయం జరుగుతుందనేటువంటి కొన్ని కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఒక రకమైన ఎజిటేషన్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 240 కోట్ల రూపాయలు బైపాస్ కోసం ఖర్చు పెడితే, ఆ ఖర్చు పెట్టి కొన్నటువంటి భూములన్నీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులందరూ కూడా ఆక్రమించుకొని దాన్ని అమ్మేశారు అని ఒక ఆరోపణలు చేస్తూ దాని నిజానిజాలు బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒకప్పుడు రెండవ బాంబే అని పిలుచుకునేటువంటి ఆదోన్ని ఈరోజు పూర్తిగా చితికిపోయి సర్వనాశనం అయిపోతున్నటువంటి ఆదోనిని మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి, మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి శాయశక్తిలా నేను ఒక సామాన్యుడిగా ప్రజల మధ్య తిరుగుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ప్రయాణంలో లేదా నేను చేస్తున్నటువంటి పనిలో మీరందరూ సహకరించాలని, మీరందరి ఆశీస్సులు ఉండాలని, మీరందరూ కూడా ఆదోనిని అభివృద్ధి కలిసి చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరో కాల్ ఉన్నారు, మాధవి షికాగో నుండి కాల్ చేశారు. మాధవి గారు. మాధవి గారు, టీవీ వాల్యూమ్ ఆఫ్ చేసి డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి. మాధవి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, పార్థసారథి గారు ఉన్నారు, చెప్పండి మాధవి గారు, చెప్పండి. నమస్కారం అండి, పార్థసారథి గారండి. నా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు బీజేపీలో మీరు గెలిచినందుకు. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది దుబాయ్, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి, కువైట్ అట్లా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి చిన్న చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళు గోల్డ్ అట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని ఎయిర్పోర్ట్లో మీరు దాన్ని సీజ్ చేసి గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు అసలు మొత్తం స్టేట్ మొత్తాన్ని లూటీ చేసి అంత డబ్బులు ఫస్ట్లో వాళ్ళంతా ఉన్నాళ్ళు కాదు కదా, కానీ అంత లూటీ చేసి అంత ప్యాలెస్లు కట్టుకుంటుంటే నిజంగా ఇందాక మనోహర్ గారు అడిగారు క్వశ్చన్, పోలీసులు కోటింగ్ ఏమన్నా ఉంటుంది అలాంటి వాళ్ళకి అని. మరి అలాంటిది మీరేమి పనిష్మెంట్ తీసుకోకపోగా 10 years నుంచి బెయిల్ మీద ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవటం లేదు. మరి దాని గురించి మీరు ఇప్పుడు కొత్త మళ్ళీ 3rd time మీ గవర్నమెంట్ ఫామ్ అయింది, దాని గురించి మీరేమన్నా యాక్షన్ ప్లాన్ ఏమన్నా మీకు ఉందా? ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది వైసీపీ ఎంపీలు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు బీజేపీలోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా న్యూస్ వింటున్నామండి మేము. వాళ్ళు నిజంగా పార్టీ మీద అభిమానంతో కాదు, వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవటానికి, వాళ్ళ మీద ఉన్న సిబిఐ కేసులు అలాంటి తప్పించుకోవటానికి పార్టీ మారాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు
అట్లాంటి వాళ్ళ ప్లాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అట్లా చేస్తే ఇంకా మీరు నీతిగా న్యాయంగా మీరు పరిపాలన చేసినట్లుగా ఎట్లా అవుతుంది? ప్రజలు మిమ్మల్ని మీరేదో బాగా చేస్తారు, మీరు ఏదన్నా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారన్న ఉద్దేశంతో మీకు ఓట్లు వేసి గెలిపించారు. కానీ అట్లా సిబిఐ నుంచి తప్పించుకోవటానికి, వాళ్ళ ఈడీ కేసుల్లో నుంచి బయటపడటానికి వచ్చే వాళ్ళకి మీరు ఎంత హెల్ప్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటిదాకా మీరు బయటికి చెప్పకపోయినా బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి ఎంత సహాయం చేసింది, బీజేపీ సపోర్ట్తో ఎంతగా ఆయన ఎంత అరాచకాలు ఏపీలో చేసింది ప్రజలకు తెలుసండి. అందుకనే వాళ్ళు బాగా ఓటుతో బుద్ధి చెప్పారు. బట్ మీరు మళ్ళీ అదే చేస్తే కనుక నెక్స్ట్ టైం మీరు ఇంకా రారండి ఎలక్షన్లో. మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఎవరు ఓటేయరు, అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. ఈవెన్ దో మేము విదేశాల్లో ఉన్నా కూడా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, మాకు తెలుస్తుంటది యాక్షన్ ప్లాను. ప్లస్ ఇంకోటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారు. మాధవి గారు, 2 విషయాలు మీరు అడిగారు. మొట్టమొదటిది, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, ఆయన ఏమి చేయలేరా? తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకునే సందర్భంలో కోర్టులకు ఉన్నటువంటి వెసులుబాట్లు లేదా ఆ ముద్దాయికి ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని అడ్డం పెట్టుకుని, నేను చెప్పాను ఇంతకుముందు, జగన్మోహన్ రెడ్డి గారు 45 కేసుల్లో ముద్దాయిగా ఉండి కూడా అత్యంత ప్రమాదకరమైన కేసుల్లో ముద్దాయిగా ఉండి ఇప్పుడు ఎన్నో కేసుల్ని మళ్ళీ వస్తాయి ఆయన మీద. ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలు, అన్యాయాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. బయట తీసే కొద్దీ కూడా పాములు పుట్టలాగా ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నిటినీ ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడంటే కేవలం చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని, ఆ లాయర్లను, ఆ కోర్టుల్ని అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వెంటనే మనము అతని మీద నేరుగా చర్యలు తీసుకోవడం వల్ల మీకు తెలియదేముంది, ప్రజా జీవితంలో, రాజకీయాల్లో సానుభూతి అన్నది కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి. కేవలం సానుభూతిని మనం అతను ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా, ఎన్ని తప్పుడు పనులు చేసినప్పటికీ కూడా మనం నేరుగా చర్యలు తీసుకుంటే సానుభూతి అనే పేరు మీద లేదా ప్రజలకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అతను మళ్ళీ పెట్టిరేగిపోయే అవకాశం ఉంది. అందువల్ల రెండోది ఏంటి, తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపులకు సిద్ధంగా లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్ప, మా నియోజకవర్గాల్ని మేము అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన తప్ప కక్ష సాధించాలనే కోరిక లేదు. అదే సందర్భంలో తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదనే బలమైన నమ్మకంతో ఉన్నాం మేము. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు బరిదెగించి సంపాదించారు, బరిదెగించి అక్రమాలు చేశారు, తప్పుడు పనులు చేశారు. వీళ్ళని అట్లాగా వదిలేస్తే ఎవడన్నా సరే ఎమ్మెల్యే అవ్వి, ఎవడైనా సరే సీఎం అయిపోయి తనకు కావాల్సినంత 10-20 తరాలకు తగ్గ సంపాదించుకొని 100,000 కోట్లకు అధిపతి అయిపోయి ఓడిపోయి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే సరిపోద్దులే అనే భావన కూడా వస్తుంది. ఇది కూడా సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అనే బలమైనటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అక్రమాలను బయటికి తీసుకొచ్చి తప్పనిసరిగా వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాలనే కోరికతో ఉన్నాం. రెండవది, భారతీయ జనతా పార్టీలోకి వైఎస్ఆర్సీపీ లీడర్లు వస్తారు. భారతీయ జనతా పార్టీ తనను తాను పెంచుకునే దశలో కార్యకర్తల్ని ఆహ్వానిస్తుంది. మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి, ఎవరైతే అవినీతి పరులు కాదో, ఎవరి మీద అయితే క్రిమినల్ కేసులు లేవో, ఎవరి మీద అయితే దుర్మార్గపు ఆరోపణలు లేవు, ఇటువంటి వాళ్ళని తప్పనిసరి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో అయినా సరే, తెలుగుదేశం పార్టీలో అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీని ఏ పార్టీలో అయినా సరే అండి మంచి కార్యకర్తలు ఉంటారు, కొంతమంది దుర్మార్గులైన కార్యకర్తలు కూడా ఉంటారు. దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. ఉన్న మంచి వాళ్ళందరినీ తీసుకుని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంతా కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సమాజం ముందు తర్వాత మేము అనే సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాం. మేము మా కోసం మా ఆలోచనల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి అధికారం కావాలి. అధికారం కావాలంటే పార్టీ పెరగాలి. పార్టీ పెరిగే సందర్భంలో మీరు చూస్తారు, భవిష్యత్తులో కూడా చూస్తారు, మంచి కార్యకర్తల్ని, మంచి నాయకులందరినీ తప్పనిసరిగా తీసుకుంటాం. ఎవరైతే విపరీతమైన సమాజానికి చెడు చేసిన వాళ్ళని, దుర్మార్గపు ట్రాక్ రికార్డు ఉన్నటువంటి, నేర చరిత్రలో ఉన్నటువంటి నాయకుల్ని సాధారణంగానే మేము మా పార్టీలోకి తీసుకోమన్న విషయాన్ని మీకు వినియోగించుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మాకు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడం ముఖ్యం,
కూటమిని కాపాడుకోవడం ముఖ్యమనే ఆలోచనతోనే ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి గారు ఈరోజు వారధిలో మాతో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.